జై హింద్. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ప్రతి ఒక్క భారతీయులం ఖండిద్దాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు చేయి కలిపి నినదించి ఏ రోజు ఇట్లాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత మన అందరిలోనూ ఉంది. అంటే మనందరం కలిస్తూనే ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి మనందరిలోనే ఉంది. మనందరి అధినాయకత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇండియాకి మనం రక్షణగా ఉన్నాం, మేం రక్షణగా ఉన్నాం, మనందరం రక్షణగా ఉన్నామని ఏకదాటిగా ఒకే గొంతుగ్గా నిలబడి చాటింపేయాలని కోరుకుంటున్నాను. ఈ దాడిలో అమరులైనటువంటి చనిపోయినటువంటి వారందరికీ నా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇకపై ఇలాంటి దుశ్చర్యలు మన ఇండియాలో జరగకూడదని కోరుకుంటూ ఆ దేవుణ్ణి, ఆ అల్లాని, ఆ జీసస్ని, శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి, మన ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తూ ఇండియాలో ఉన్న మనందరం మత సామరస్యంగా ఉండాలని, ఉండగలుగుతామని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అస్తు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దేశద్రోహుల్ని క్షమించే ప్రసక్తే లేదు. సొంత వాళ్ళనైనా శ్రీకృష్ణుడు యుద్ధం చేసి చంపమన్నాడు. యుద్ధానికి సై అంటారా, అణిగిమణిగి ఉంటారా, సంధికి నాంది పలుకుతారా అనేది వాళ్ళ చేతుల్ని వదిలిపెడుతూ మన శాంతి 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 అనేది ఎప్పటికీ మనలో ఉన్న భావన శాంతి. ఆ శాంతితోనే ప్రళయాగ్నిని కూడా సృష్టించవచ్చు. అరచేతిలో కర్పూరం పెట్టి రెండు కళ్ళతో అగ్గి వెలిగించవచ్చు. చూస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టం. ఇది మన భరతమాతకు పడ్డ చిన్న మచ్చే. కానీ ప్రతి పౌరుడు నేను భారతీయును అనుకోండి. భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు నేను భారతీయును అనుకోండి. అప్పుడు మన భరతమాత ఏ రూపంలో అయినా రావచ్చు, అందరినీ ఆశీర్వదించవచ్చు. ఏ మత కల్లోలాలు ఉండవు. శాంతియుతంగా జీవిద్దాం, ఐక్యతాభావంతో తులతూగుతాం. జై హింద్, జై భారత్.